అయ్యా, నువ్వు ఏదైనా మీ జీవితంలో అద్భుతాన్ని చవి చూస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని అనుభవిస్తున్నప్పుడు సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? నీ చుట్టూ ఉన్న పరిస్థితులను నీకు అననుకూలంగా మార్చేస్తాడు. నీ చుట్టూ ఉన్న మనుషులను నీకు వ్యతిరేకంగా తయారు చేస్తాడు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి కొలీగ్స్, ఫ్రెండ్స్ నీకు శత్రువులుగా మారిపోతారు. నీ బంధువులే నీకు వ్యతిరేకంగా తయారవుతారు. నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం భీకరంగా తయారవుతుంది. ఎందుకో తెలుసా? సైతానికి ఇష్టం లేదు నువ్వు దేవుని యొక్క అద్భుతాన్ని చవి చూడ్డాం. అటువంటి సమయంలో నువ్వు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ చుట్టూ ఉన్నటువంటి అననుకూల వాతావరణాన్ని కాదు నువ్వు చూడాల్సింది, ఆపదను కాదు నువ్వు చూడాల్సింది, అవమానించే వారిని కాదు నువ్వు చూడాల్సింది, అపాయాన్ని తలపెట్టిన వారిని కాదు నువ్వు చూడాల్సింది, విమర్శించే వారిని కాదు నువ్వు చూడాల్సింది, ఎగసి పడుతున్న కెరటాలను కాదు నువ్వు చూడాల్సింది. వీటన్నిటినీ కూడా ఒక్క మాటతో అణిచివేయగలిగిన యేసు వైపే నువ్వు చూడాలి. అది దేవుడు కోరుతున్నాడు.